అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నిన్న సీఎం రేవంత్ అధ్యక్షన తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపైన చర్చించిన మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన 6 గ్యారెంటీలలో మరో 2ంటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టబోతుంది. గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేత పథకాలను అమలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని, ఈ సమావేశాల్లోనే పై 2 హామీల అమలుపైన ప్రకటన విడుదల చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం 100 రోజుల్లోగా ఈ 6ంటిని అమలు చేస్తామన్న హామీ మేరకు మరో 2 హామీలను పట్టాలెక్కించనుంది. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3 గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రులు దుద్దిళ్ల శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఆ వివరాలు పంచుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు 14.25 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, ప్రతిపక్షాల నోటికి ప్లాస్టర్ వేసే విధంగా మరో 2ంటిని త్వరలో అమలు చేయడానికి వీలుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రకటిస్తారని మంత్రులు తెలిపారు. అలాగే రాష్ట్రంలో బీసీ కులగణన చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక గ్యారెంటీలతో పాటు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో త్యాగానికి, పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, జీవన విధానాన్ని, కళారూపాలను పునరుజ్జీవింపజేసేలా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వీటితో పాటు తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజల్ని ఉర్రూతొలగించి తెలంగాణ సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజాకవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా చేస్తూ ఆమోదం తెలిపిందన్నారు. ఇక రాష్ట్ర వాహన చట్టంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వ గెజిట్లో తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీగా ప్రకటించగా గత ప్రభుత్వం టీజీని కాదని టీఎస్గా నిర్ణయించింది. కేంద్ర గెజిట్ మేరకు టీఎస్ను టీజీగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్ చట్టంలో సవరణలు చేయనున్నారు. అలాగే నూతన కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ విషయంలో విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని మంత్రులు తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా పోస్టుల భర్తీ వేగవంతం చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు మాట్లాడుతూ ఇప్పుడే ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైంది. మిగిలిన వాటి భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టులు, మెగా డిఎస్సి నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. త్వరలోనే నిజాం చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రులు తెలిపారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెలగబెట్టిందేమిటో చెప్పాలని మంత్రులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి సమస్యలను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈరోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగం మొదలైన అనంతరం సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో పలు అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న క్రమంలో టీడీపీ పలు అంశాలపై ఆందోళన చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సార్, మీతో అబద్ధాలు చెప్పిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. గవర్నర్ ప్రసంగంలో రైతు భరోసా కేంద్రాల గురించి ప్రస్తావన రావడంతో రైతు భరోసా కేంద్రాలు ఎక్కడా అంటూ తెలుగుదేశం సభ్యులు ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సిడీ రైతులకు కాదని వైసీపీ నేతలకు ఇచ్చారని ఆరోపించారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, అంగన్వాడీలకు జీతాలు ఎక్కడా అని, జీతాలు పెంచకుండా అన్యాయం చేశారంటూ టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. ప్రసంగంలో ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధర అందిస్తున్నామని గవర్నర్ అనడంతో రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏపీని ఆక్వా హబ్గా తయారు చేశామని గవర్నర్ చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం సభ్యుల ఆందోళన నడుమే గవర్నర్ ప్రసంగం జరిగింది. ఇటీవలే వైసీపీతో విభేదించిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. స్పీకర్ తమ్మినేనిని కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. వీరిచ్చిన వివరణను బట్టి అనర్హత వేటు ఉంటుందా లేదా అనేది స్పీకర్ తమ్మినేని సీతారాంపైనే ఆధారపడి ఉంది. దీంతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే సస్పెన్స్ కొనసాగుతోంది. గత నెల జనవరి 29న పలువురు రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుపై స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. నేరుగా స్పీకర్ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. అయితే తమపై అభియోగాలకు ఆధారాలు కావాలని, అలాగే తమ వాదనలు వినిపించేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. కానీ స్పీకర్ గడువుకు నిరాకరించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వగా 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే స్పీకర్ ముందు హాజరయ్యారు. అలాగే జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వివరణ ఇవ్వలేదు. దీంతో వివరణ ఇవ్వని రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతుంది. ఇక రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టుగా స్పీకర్ గడువు ఇస్తారా లేదా అనర్హత వేటు వేస్తారా అనే దానిపైనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇది ఇవాల్టి విహారీ రౌండప్. కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం.